హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 మేనిఫెస్టోలో భాగంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మహిళలకు సంబంధించి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా మహాశక్తి పథకంలో హామీ ఇచ్చారు మన యొక్క ప్రభుత్వం వారు. అయితే ఆడపిల్లలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద త్వరలోనే డబ్బులు విడుదల చేస్తామని ఆయన ఆ పథకాన్ని అమలుకు సిద్ధపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 1500 రూపాయలు నేరుగా వారి యొక్క డెవలప్మెంట్ కోసం వారి ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి కొంతమందిని మినహాయించారండి. అంటే వాళ్ళకి మన యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 1500 రూపాయలు అయితే రావు. ఎవరికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఒంటరి మహిళా పెన్షను, వితంతు పెన్షను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటుంటారో వారికైతే ఈ పథకానికి సంబంధించిన 1500 రూపాయలు రావు అని చెప్పడం జరిగింది. వీరితో పాటుగా ఎవరైతే ఆశా వర్కర్లు అలాగే అంగన్వాడీ వర్కర్లు ఉంటారో వీరికి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. తక్కినటువంటి ఎవరైతే మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారా, లేక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా అంటే ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు అంటే ఇంట్లో తల్లి అలాగే పిల్లలు కూడా ఉంటారు కదండి. వీళ్ళందరికీ కూడా ఇస్తారా అనే విషయంపై మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ యొక్క పథకాన్ని జనవరి 2025 జన్మభూమి 2 కార్యక్రమంలో ప్రారంభిస్తున్నట్లుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం తెలియజేశారండి. అయితే రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన బడ్జెట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయల చొప్పున జమ చేస్తారు. సంవత్సరానికి 18,000 రూపాయలు జమ అవుతాయి. గతంలో వైఎస్ఆర్ చేయుత పథకం అనేది ఉండేది. ఆ పథకాన్ని తొలగించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే కనుక ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ చేసినటువంటి ఫోన్ నంబర్ లింక్ చేసిన ఆధార్ కార్డు అయితే ఉండాలి. తప్పనిసరిగా ఇవి ఉన్నట్లయితే మీ యొక్క ఖాతాల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయలు ఏపీ ప్రభుత్వం వారు జమ చేస్తారు. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు డిసెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది. సో మనకు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది కనుక తప్పకుండా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్నట్లయితే జనవరి నుంచి మనకు అప్లై చేసుకున్నప్పుడు డిసెంబర్లో అప్లై చేస్తే జనవరి జన్మభూమి 2 కార్యక్రమంలో ఈ యొక్క పథకానికి అర్హులకు డబ్బులైతే నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తారు. సో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకు సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులు నేరుగా ఖాతాల్లో అయితే జమ చేస్తారు. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.